ఢిల్లీ పేలుడు కేసులో 4 నిందితులను కోర్టులో హాజరుపరిచింది ఎన్ఐఏ. డాక్టర్ ముజమ్మిల్, డాక్టర్ షహీన్, ఇర్ఫాన్, ఆతిల్కు పాటియాలా హౌస్ కోర్టు ఎన్ఐఏ కస్టడీని మరో 10 రోజుల పాటు పొడిగించింది. ఢిల్లీ పేలుడు కేసులో దర్యాప్తు ముమ్మరంగా కొనసాగుతోంది. అల్ఫలా యూనివర్సిటీలో మరోసారి దర్యాప్తు సంస్థలు సోదాలు నిర్వహించాయి. పేలుడు కేసులో ప్రధాన నిందితురాలిగా ఉన్న డాక్టర్ షహీన్ గదిలో భారీగా నగదును స్వాధీనం చేసుకున్నారు. 18 లక్షల రూపాయలను సీజ్ చేశారు. పేలుడుకు ఉపయోగించిన కార్లను కొనడానికి డాక్టర్ షహీన్ డబ్బు సమకూర్చినట్లు గుర్తించారు. ఢిల్లీ పేలుడు కేసులో ఇప్పటివరకు ఎన్ఐఏ 30 మంది డాక్టర్లను విచారించింది. ఎర్రకోట దగ్గర ఆత్మాహుతి దాడికి పాల్పడ్డ డాక్టర్ ఉమర్తో సంబంధాలు ఉన్నవాళ్లను విచారిస్తున్నారు. మరోవైపు 10 రోజుల పాటు 4 నిందితులను విచారించిన తర్వాత డాక్టర్ ముజామిల్, డాక్టర్ షహీన్, ఇర్ఫాన్, ఆదిల్ను గట్టి భద్రత మధ్య ఎన్ఐఏ కోర్టులో హాజరుపరిచారు. న్యాయస్థానం 4 నిందితులకు ఎన్ఐఏ కస్టడీని మరో 10 రోజుల పాటు పొడిగించింది. దేశవ్యాప్తంగా ఈ టెర్రర్ నెట్వర్క్ ను గుర్తించే పనిలో ఉన్నారు ఎన్ఐఏ అధికారులు. ఉత్తరప్రదేశ్, గుజరాత్, జమ్మూ కశ్మీర్ తో పాటు పలు రాష్ట్రాల్లో వీళ్లకు సహకరించిన వాళ్లను విచారిస్తున్నారు. షహీన్ తన ప్రియురాలు కాదని, భార్య అని ఎన్ఐఏ విచారణలో సంచలన విషయాలు వెల్లడించాడు ముజామిల్. ఢిల్లీ పేలుడు ఘటన తర్వాత స్పెషల్ బ్రాంచ్ పోలీసులు పలు ఆసుపత్రుల్లో సోదాలు నిర్వహించారు.